హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. అంటే ఈ దోసకాయ పచ్చడి మనం టిఫిన్స్లోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, చాలా బాగుంటుందన్నమాట. సో ఈ పచ్చడి చేసుకోవడానికి అయితే ఇక్కడ ఒక దోసకాయ తీసుకున్నాను నేను. దాన్ని మంచిగా అట్లా పొట్టు తీసేసి లోపల గింజలన్నీ తీసేసి పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. దీన్ని ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని కొన్ని పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట దోసకాయ పచ్చడికి. ఇట్లా పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకొని వేయించేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం నూనె పోసేసుకొని ఒక 10-12 పచ్చిమిర్చి, ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట మొత్తం మంచిగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి వేసి వేయించుకోవాలి. వేయించేటప్పుడే కొంచెం ఎల్లిపాయలు కూడా వేస్తే సరిపోతుంది. జస్ట్ అట్లా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ పల్లీలనే ముందే గ్రైండ్ చేసేసినాను అనమాట. దాంట్లోనే దీన్ని వేసేసుకోవాలి. ఇది వేడిగా ఉంది కదా, కొంచెం చల్లగైన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు వేసేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలకి కొంచెం నూనె పోసేసుకుని దోసకాయ ముక్కలు కొంచెం మగ్గించాలన్నమాట. అది మగ్గేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలి. జస్ట్ అట్లా కలిపేసి మూత పెట్టేసి అవి మంచిగా మగ్గిపోతాయి ఒక 5-10 మినిట్స్లో. చూసినా కదా, గంటతోన్నట్లు నొక్కితే అది కొంచెం అట్లా కట్ అయిందంటే మంచిగా ఉడికిపోయినట్టు. ఇది కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక కొత్తిమీర, పుదీనా, పల్లీలు అన్నీ ఇట్లా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు చల్లగా అయిపోయిన ఈ దోసకాయ ఉంది కదా, దీన్ని కూడా దీంట్లో వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. మరి పేస్ట్ లాగా చేస్తే కూడా అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. జస్ట్ ఒక్కసారి ఒక తిప్పినామంటే సరిపోతుంది అనమాట. సో చూసినా కదా, అయిపోయింది. ఈ పచ్చడిని ఇట్లా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి మనము. అక్కడక్కడ దోసకాయ ముక్కలు ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట తినేటప్పుడు. సో ఇప్పుడు మనం దాన్ని తాలింపు పెట్టేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా పచ్చడి అంటే. సో ఆయిల్ తక్కువ ఎక్కువ మన ఇష్టం అనమాట. ఇంకా సో ఇక్కడ చూసినా కదా, తాలింపులు ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా కరివేపాకు, ఎల్లిపాయలు కూడా కొంచెం దంచట్లా వేసేసుకోవాలి. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత దోసకాయ పచ్చడి గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తం దీంట్లో వేసేసుకొని జస్ట్ ఆయిల్లో మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఎక్కువసేపు మగ్గించొద్దు, ఆల్రెడీ మనం అన్నీ మగ్గించినవే కాబట్టి తాలింపు పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది. సో అంతే, దోసకాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఇట్లా మనం రెడీ చేసేసుకోవచ్చు. టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా ఇంకా బాగుంటుంది, చపాతీల్లోకి కూడా తినేసేయచ్చు, జొన్న రొట్టెలు, చపాతీలు అట్లా. సో వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ దోసకాయ పచ్చడి అయితే. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా పనికిరావు, అంత బాగుంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.